వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు అతని మీద నిలుచును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దులో నుండి ముద్దుగా వచ్చేది అంకురము, లేత మొగ్గలు వేసుకుని వచ్చేదే చిగురు. యెషయా మొద్దు నుండి చిగురు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా అనే ఆయన గురించి రూతు గ్రంథంలో కూడా మనం రాయబడింది. ఓబేదు బోయాజు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది జరిగినట్లు మనం చూస్తాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు. ఇక ఇశ్రాయేలు జీవితాల్లో, యోధా జనాంగ జీవితాల్లో మనం చూస్తే మొద్దు అయిపోయింది. వారి జీవితాల్లో ఆదరణ లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఎప్పుడు నిట్టూర్పుతోనే, ఎప్పుడు నిరుత్సాహంతోనూ, ఎందుకు ఈ బ్రతుకులు, ఎవరి కోసం బ్రతికేదని ఆశ వదులుకున్నటువంటి జీవితంలో దేవుడు క్రొత్త ఆశలను పుట్టించాడు. ఆ క్రొత్త ఆశలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. దేవునికి స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ వాక్యములో నుండి చిగురుని గురించి ఇంచుమించు 10-12 వాక్య రెఫరెన్స్లు మనం చూడగలుగుతాము. నీతి అని చిగురు, దావీదు చిగురును ఏకువ చుక్కనై ఉన్నాడు అని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తున్నాము. చిగురు అని నా సేవకుడు అని వాక్యము రాయబడింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే 10వ వచనాన్ని మనం చదవగలిగితే చక్కని మాట రాయబడింది. అమ్మా, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ప్రైజ్ లార్డ్. యెషయా వేరు చిగురు ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. దుంపలో నుండి వచ్చినటువంటి మొక్క, దుంపలో నుండి వచ్చినటువంటి దాన్ని ఏమంటారండి? దుంపలో నుండి వచ్చే చిగురు, అంకురము ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యముగా మనం చూడగలుగుతాం. అందుకే యోబు గ్రంథములో ఒక చక్కని మాట రాయబడి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించగలిగితేనండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకున్నట్టు వాడు. 4వ వచనం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. అందుకనే దేవుని వాక్యం, స్త్రీ కనిన నరుడు కొద్ది జనముల వాడై మిక్కిలి బాధనందును. మనం ఏ సంతానం చెప్పాలి? ఏ సంతానము? స్త్రీ పురుషుల వల్ల వచ్చే సంతానం. నీ సంతానానికి ఆ సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవాలండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేతును. వీళ్ళలా గమనించండి, స్త్రీ సంతానము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సంతానం. మనమంతా కూడా లోకనాథుడైన సాతాను సంతానము. యేసుని విశ్వసించి రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధ జీవితం జీవిస్తే ఆయనలో అంటగట్టబడితే ఆయన జాబితాలకే లేవు. కానీ వాస్తవంగా మన తండ్రి ఎవరు అంటే అపవాది. విశ్వసించిన వారందరికీ కూడా మనము దేవుని సంతానముగా ఆయన చేర్చుకోబట్టి కానీ వసుత మనము స్త్రీ సంతానము కానే కాదు. స్త్రీ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఎప్పుడు నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం, దేవుని బిడ్డలకు సాతానికి, క్రైస్తవులకు లోకానికి, పాపానికి పరిశుద్ధతకి ఎప్పుడు ఏర్పాటే, ఎప్పుడు వైవిధ్యము, ఎప్పుడు తారతమ్యము, ఎప్పుడు భేదమే, ఎప్పుడు పక్షపాతమే, ఒకరికి ఒకరు పడనటువంటి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత బాగును. లోకమంతా పాపం, ఆశలు పాపం, బుద్ధులు పాపం, ఆలోచన పాపం, కుటుంబాలు పాపం, దేశం పాపం, రాష్ట్రం పాపం, టోటల్గా జీవితాలన్నీ కూడా లోకమును దాని ఆశయు పాపం కొట్టుకుని పోతుంది, ఎడబడుతుంది, లోకపు నటన గతించిపోతూ ఉంది. మనం ఎవరి కోసం నిరీక్షణ ఉంచాలి? ఎవరి కోసం విశ్వాసం ఉంచాలి? అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకం మట్టుకే మనం దేవుని యందు విశ్వాసం ఉంచగోరి ఉన్నట్లా మనకంటే దౌర్భాగ్యులు వేరొకరు కాదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో క్రైస్తవులని కాదు, లోకస్తులని కాదు, కానీ వాళ్ళకి వచ్చే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ప్రాపర్టీ కోసం, రాబడి కోసం, లాభసాటి కోసం, దేవానికి అయ్యా ఇన్ని ఇస్తాను, ఇన్ని రకాలైనటువంటి కొబ్బరికాయలు ఇస్తాం, ఇంత ధనం ఇస్తాం, ఇంత బహుమానం ఇస్తాం, ఇది కట్టి పెడతాం, అది ఇస్తాం. నీవు ఒక ఆయన అంట, ప్రభువా నాయన దెమ్మరిచ్చే, నాయన కొమ్మరించే, నాయన కొమ్మరించాను. ఏంటి కొమ్మరించాలి? మన మనసును కొమ్మరించుకోవాలి, మన హృదయాలను కొమ్మరించుకోవాలి. మనము ఎప్పుడైతే అడుగుతామో హృదయపూర్వకంగా, మనము కళ్ళు మూసుకుని ప్రార్థన చేయకముందే ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మన హృదయాంతరాలు ఎరిగి తగిన విధముగా ప్రతిఫలం ఇయ్యగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్త్రీ సంతానముగా ఉండాలి, పరిశుద్ధుల జాగ్రత్తగా ఉండాలి. తన సంఘం కొరకు తను తాను అర్పించుకున్నాడు, తను బలిగా అర్పించుకున్నాడు. ఎంత ప్రేమ! ఆయనలో ప్రేమ కనపడుచున్నది. లోకమంతా చెడిపోయింది, బల్కారంతో పట్టబడింది. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే చదవండి. తాను భూమి మీద నల్లని చేసినందుకు యెహోవా సంతాపం నొంది. ఎవరైనా కానీ పిల్లలు పుడితే, పిల్లలు కలగజేస్తే తన పోలిక ఉన్న వారు సంతోషపడాలి. ఏం చేసాడంటే సంతోషపడేను అని ఉందంటే, సంతాపము అంటే ఇటు ఏడుపు, 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 ప్రలాపము, విలాపము, ఆందోళన. ఎందుకనంటే అరే నేను నేను చేసిన నా బిడ్డని నా మాట వింటాను, నా రూము పాలుది తాగి నా గుండె బద్దలు కొడుతున్నా, సంతాపపడతా ఉన్నాడంట. మనుషులు చేసిన ఒకప్పుడు అందరిని చేసి, ఆకాశాన్ని చేసి మంచిదన్న దేవుడు, భూమిని చేసి మంచిదన్న దేవుడు, అన్నిటినీ చేసి సర్వ సృష్టి యావత్తు చేసిన దేవుడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము చేతును అని అనుకున్నాడు. ఒంటరిగా ఉంటే తొంటర పనులు చేస్తారేమని జంట చేయాలనుకున్నాడు. కనుక ఆయన నరుల్ని చేసినందుకు సంతాపపడ్డాడు. ఎందుకంటే అన్నిటినీ కూడా సౌండ్, శబ్దం, స్వరముతో కలుగుగాక కలిగిపోయి. ఆకాశం, భూమి అంటే ఎంత గొప్పదండి! ఎన్ని దేశాలు ఉంటాయి? కలుగు అంటే కలిగింది. నీవు నేను కలగలేదండి. మొట్టమొదట ఆ స్వహస్తాలతో ఆకాశం ఆవిరి తడిపి, ఆవిరితో భూమిని తడిపి ముద్దగా చేసి, ఆ ముద్దలో జీవాత్మను ఊదగా మా మనిషి, ఆ యొక్క చేయబడిన మనిషి నరుడయ్యాడని దేవుని వాక్యం. యోగ్రంథులు అంటాడు, ఒక్కడు జున్ను గడ్డ పేరబెట్టినట్టు నువ్వు పేరబెట్టితివి కదా, పాలు పోసినట్లుగా నన్ను పాలు పోసితివి కదా. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, రూపింపబడిన దినములలో ఒకటి కాకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, రహస్యమందు నేను పుట్టిన వాడను ప్రభువా. అటువంటి వ్యక్తి దేవుని మాటను ఎదురు తిరుగుతూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే కాదండి. ఈరోజు సేవకులు దేవుని మాటను బట్టి చెప్పే మాటను వింటున్నామా? అంగీకరిస్తున్నామా? ఆజ్ఞలు కైకుంటున్నామా? విస్మరిస్తూ ఉన్నామా? సమయానికి వస్తున్నామా? మన ధనాన్ని, మన ప్రతిఫలాలు, దశభాగాలు మనం దేవునికి ఇస్తూ ఉన్నామా? మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి దేవునికి ఇవ్వాల్సినటువంటి
ప్రాముఖ్యమైన అవకాశాన్ని దేవునికి ఇస్తున్నామా, మన సొంతానికి ఉపయోగించుకుంటున్నామా? ఈరోజు ప్రార్థన పెట్టిన తర్వాత ఎప్పుడు ముగించాలి, ఎప్పుడు చేయాలా అగమ్య గోచరం అయిపోయింది. ఇప్పుడు 12:30 దగ్గరికి 12:15 దగ్గరికి వచ్చింది. ప్రారంభం చేసి నేను 9 గంటలకు అన్నాను, మీరు 9 గంటలకు అంటారు కానీ 12 గంటలకు వస్తారా, 11 గంటలకు వస్తారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. దేవుని కొరకు క్రమశిక్షణ, కంట్రోల్గా ఉండాలి, ఆయన స్వాధీనంలో ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉన్నారు. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పబడిన సందర్భం క్రిస్మస్ అంటే ఏంటి, దాని ఉద్దేశం? ఇటువరకు నా చిన్నతనంలో మరమరాలు తెచ్చుకునేవాడు. మరమరాలు చెనపం తేలిక వస్తాయి అని అది తెచ్చుకుని కరెంట్ తరంలో. మరి ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఉండాలో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది చెక్కోడి, కొంతమంది ఏం చేస్తున్నారండి, స్వీట్ బాటిల్ ఎందుకని వేసిన కూడా తెచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత చాక్లెట్. ఇప్పుడు కేకులు ఎక్కువైపోయింది. ఈ కేకులు అసలు తినకూడదు. కాబట్టి ఎవరు ఉద్దేశం ప్రకారం వాళ్ళు తీసుకొస్తున్నారు. నేను అనుకుంటున్నాను, మరి ఆ రోజు జ్ఞానం బంగారం సాంబ్రాణి వాడు ఎవరన్నా చిన్నప్పుడు బంగారం ఎవరు తీసుకున్నారు. అయ్యగారు ప్రార్థన చేయండి మీ చేత అంటున్నారు కానీ ఏమన్నా ఇంట్లో ఎవరో దాంట్లో ప్రార్థన చేస్తారు అనుకుంటున్నాను. ఒక్కడు కాదు, ఒక్కడు. అంత త్యాగము నాకు చాలా చూడాలనుకుంటున్నాం కానీ త్యాగం కనపడలేదు. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మరి కొన్ని స్థలాల్లో అయితే నిలువు దోపుడు అడ్డ దోపుడు నాకు అన్ని అసలు దోసినప్పుడు వెళ్ళిపోయి అనామక భక్తుడు ఆ మధ్య ఎంత ఇచ్చేసేసాడు అంటండి. ఎంత ఇచ్చేసాడు? రూపాయలు పైగా నిలువు దోపికి ఇచ్చాడు, మొత్తానికి ఇచ్చేసాడు. ఈరోజు సమర్పణ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సమర్పణ దేవునికి ఇష్టమైంది. మన స్థాయి కలిగిన ప్రాంతము జబులోను ప్రాంతము అస్తిత్వంతోను పాపంతోను దుర్మార్గంతోను వ్యభిచారంతోను లోకపు అలవాట్లతో ఉన్న ప్రాంతం జబులోను ప్రాంతం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క నీతిని గురించి, భక్తిని గురించి, వాక్యాన్ని గురించి, పరిశుద్ధత గురించి ఏ మాత్రము తెలుసుకోలేదు, ఎరగలేదండి. దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి. మరణ ఛాయ కలిగిన దేశం మీద వెలుగు ప్రకాశించు. చాలా సమయం లేదండి. ఈరోజు పాపంతో శాపంతో ఏడబడుతున్న స్నేహితుడా, సోదరి, సోదరుడా, ప్రియ తల్లి, చెల్లి, ఎవరైనా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటిలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, దురాశలో ఉన్నావా, వాక్యము వెలుగుగా వచ్చి దీపముగా వచ్చి నిన్ను నడిపించే మరణ ఛాయ కలిగినటువంటి ప్రాంతంలో గొప్ప వెలుగు. జబులోను నప్తాలి మరణ ఛాయ కలిగిన ప్రాంతం. పాపము తారసపడుతుంది. పాపముతో అటు ఇటు ఎదురుపోకులు తగిలి కింద పడిపోయేటువంటి స్థలాలు, ప్రాంతాలవి. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవపు వెలుగుగా వచ్చి మరణ ఛాయ కలిగినటువంటి ప్రాంతము గొప్ప వెలుగుతో నింపాడు. దేవుని స్తోత్రం. ఆ ఎలుగే ప్రభు అయిన యేసు. యెషయా గ్రంథం 9:6 ప్రకారం చదవద్దు, నేను చెప్తాను. యాలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారపడను. కుమారుడిగా వచ్చాడు, కుమారుడిగా ఆయన అనుగ్రహం లేకపోతే పరలోక అనుగ్రహం మనకు ఉండేది కాదు, క్యాన్సిల్ అయిపోయేది. పరలోకానికి వెళ్ళడానికి వీసా, టికెట్, రిజర్వేషన్ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే కుమారుడు అనుగ్రహించబడెను. శిశువుగా పుట్టాడు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద నా పాప భారం ఆయన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అన్ని గుణాలు సుగుణాలు కలిగిన దేవుని మనం కలిగిన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని హల్లెలూయా. దీనిలో ఏ ఒక్క గుణం ఉన్నా మనం పరలోక రాజ్యానికి వెళతామండి. ఆలోచన ఉంటే తొందరపాటు పనులు చేయి. ఆశ్చర్యం కలిగించాలంటే దేవుని సన్నిధిలో మోకరించాలి.
సమాధానపరచు వారు తగిన వారు దేవుని కుమారులు అనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడంటే ఒక కాలు సముద్రం మీద ఒక కాలు భూమి మీద పెట్టా కానీ అవి సరిపోయినాయి అంట. అటువంటి దేవుడు ఒక మరియ గర్భాన ఇమిడిపోయి ఒక చిన్న బిడ్డగా అయిపోయాడు. స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన నీవు గర్భముదని పుట్టబోవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. లోకాసు వార్త 1:33-31 మాటలు రాయి. కుమారుడు, మనందరికి కుమారుడు. ఈ రోజు కూడా చాలా మంది కూడా బాలయేసు జోల నీల రమ్మనాలి అని అటు ఇటు ఊపుకుంటా తిరుగుతాం. బాలయేసే కాదు, రానున్న రాజు ఉగ్రుడై ప్రచండమైన కోపంతో రాజుల రాజు రానయున్నై యేసు రాజు యోధా గోత్రపు సింహముగా, కొదమ సింహముగా న్యాయాధిపీఠం మీదకి రానయున్నాడు న్యాయం విధించడానికి. హల్లెలూయా. అందును బట్టి ఈ రోజుల్లో ఉన్న ఉయ్యాల, జంపాలు, పశువుల తొట్టెలు, స్టార్లు, వెలుగులు చిలుగులతో పని లేదు. మన జీవితాన్ని వెలిగించుకోవాలి. యాకోబులో నక్షత్రము ఉదయించాడు. అటువంటి ప్రభువు పునీతుడుగా, పరిశుద్ధుడుగా కన్య మరియ గర్భాన్ని లోకానికి వచ్చాడు. మన పాపాలను ప్రక్షాళన చేయడం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పేసి నేను ముగిస్తా, సమయం లేదు. చాలా సందర్భం, దాదాపు 120 ప్రసంగాలు క్రిస్మస్లో. నేను దాదాపు యూట్యూబ్ ద్వారా ఒక 10-12 చేశాను. ఇంకా చాలా చేయాలని ఉంది, సమయాభావ పరిస్థితిని బట్టి చేయలేకపోతున్నాను. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించు. ఆయనను ఆరాధించు వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా క్రిస్మస్లో ఎంటర్ అయ్యేవాళ్ళు జ్ఞానులు. చెప్పండి, జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, పోలము అందించారు. ఆయన రాజు, పూజరుగుడు, రానున్న లోకరక్షకుడు అని విశ్వసించి ఆయన చూడడానికి చాలా మంది అంటారు కొద్ది దినాల్లో వెళ్ళిపోయారు. దాదాపు 2 సంవత్సరాలు పైగానే పట్టిందంట. లోయలు, లోతులు, కొండలు దాటుకుంటూ అడవులలో, కొండలలో, లోయలలో, లోతులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. సమయం లేదండి. కాబట్టి కొండలలో, లోయలలో అనేకమైన విషపూరితమైన జంతువుల నుండి, సర్పం నుండి దాటుకుంటూ ఆయనను చూడాలని ఆశ. కొంచెం ఒక కిలోమీటర్ వెళ్ళాలని ఏదైనా ఆటో ఉందా, బైక్ ఉందా, ఎవరైనా దిగుతారని మనం చూస్తాం. కానీ కొన్ని 100 కిలోమీటర్లు దాటుకుంటూ మధ్యలోనే కొంతమంది లోకయాత్ర ముగిస్తూ విషపూరితమైన జబ్బులతో, రోగాలతో ఉండి వారు క్షీణించిపోయిన ఆ యేసునాథుని చేరాలి, స్తుతించాలి, కానుకలు అర్పించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టి తీసుకెళ్ళారు. ఒకరేంటో బంగారం పెట్టి, ఒకరేంటో బోళం, ఒకరేంటో సాంబ్రాణి, ఇంకా వారితో పాటు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ ప్రభునా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఏం వస్తున్నావు, ఏం తీసుకొస్తున్నావు? బంగారం తీసుకొస్తున్నావా, ధనం తీసుకొస్తున్నావా, మంచి మనసుతో జీవిస్తున్నావా, ప్రార్థనతో జీవిస్తున్నావా? వారు జ్ఞానులండి, జ్ఞానంతో దేవుని వెతికారు. ఇక గొర్రెల కాపరులకి అమాయకులు, వారు ఏదన్నా పుర్రమంటే వెళ్ళిపోతారు పక్కకి. అమాయకులు, వారికి ఏమీ తెలియదు. కనుక ప్రభుదూత ప్రత్యక్షమై మీ అందరికీ కూడా ఎవరండి?
సంతోషకరమైన శుభవర్తమానం. నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. వాళ్ళకి మర్మాలు, వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏమీ తెలియదు కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషలోకి వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు కూడా ఆయనను ఆరాధించారు, భక్తి చేశారు, విశ్వసించారు. అందరికీ కూడా సువార్తను చాటి చెప్పారు. మూడవ ప్రస్థానంగా దేవదూత దేవునిని స్తుతించి మహింపరిచి ఘనపరిచారు. ఆ యొక్క లోకనాథుని, జగద్రక్షకుడును, లోకరక్షకుడు ప్రభు అయినను యేసుక్రీస్తును ఆరాధించడానికి ఆ దేవదూత ఆరాధించారు. ఈ క్రిస్మస్లో హేరోదు ఉన్నాడు, సుమ్యోను ఉన్నాడు, పనియేలు కుమార్తె అన్నా ఉంది, జకరియా గారు ఉన్నారు, ఎలిజబెత్ అమ్మ తల్లి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు యోహాను యొక్క తల్లి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గలిలయ, సమరయ, యోదయ. ఆయన ఏ విధంగా ధర్మశాస్త్రంలో, లేఖనములో వ్యర్థము కాకుండానట్లు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క పావురాలను తీసుకుని వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి వాడుకు చప్పున ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఏం చేయించారండి? సున్నతి చేయించారు. మనం క్రిస్మస్ గురించి ఎక్కువగా నేర్చుకోవాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం, లూకా సువార్త 1, 2 అధ్యాయాలు తప్పితే ఎక్కడా పెద్దగా కనబడదు. ఇంకా అప్పుడప్పుడు వాక్యాన్ని బట్టి మెన్షన్ చేస్తే రోమా పత్రిక, హెబ్రీ పత్రిక, ఎఫెసీ పత్రికలు, ఫిలిప్పీ పత్రికలు కనబడితే, అలాగే ప్రకటన గ్రంథంలో కనబడితే, యెషయా గ్రంథం, మీకా గ్రంథం, ఇలాగా సంఖ్య గ్రంథములు, ఆది కాండములు అక్కడక్కడ కనబడింది. కానీ ఎక్కువ భాగం ఈ 2 గ్రంథాలలో 1, 2 అధ్యాయాలు మత్తయి సువార్త, లూకా సువార్త 1, 2 అధ్యాయాలు 1కి 10 సార్లు చదివితే ఎంత తెలియని వారికైనా అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టు అర్థం అవుతుంది. బాగా చదవండి, ధ్యానించండి. నాకు వచ్చిన ఆలోచన నీకు రాకపోవచ్చు, నీకు వచ్చిన ఆలోచన నాకు రాకపోవచ్చు. దేవుడు ఒక్కొక్కరి ద్వారా, ఒక్కొక్క వాక్యం ద్వారా మాట్లాడతాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంతవరకు లోకం కొరకు జీవించేవేమో, లోకపు సంతోషం కోసం జీవించేమో, సమయాన్ని గడిపేవేమో, బరగడా చేసేవేమో. కానీ ఇక్కడ నుండి ప్రభు కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, మన గ్రామం కోసం, మన ప్రాంతాల కోసం మనము పాటుపడి ఆ క్రిస్మస్ యొక్క సువార్తను బోధించి అనేకులను ప్రభు తట్టు నడిపిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక.